హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనము ఈ హౌస్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, కార్టూన్ హౌస్ పెద్దగా హెవీగా మనము ఎలాంటి ఓవర్గా దీనికి డీటెయిలింగ్ ఇవ్వకుండా నార్మల్ ఒక కార్టూన్ హౌస్ ఎలా చేయాలో అలా చేద్దాం. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ టు డూ. అండ్ ఏదైనా మోడల్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఆ మోడల్ యొక్క లైక్ ఏదైనా హౌస్ అయినా సరే, ఆర్గానిక్ లైక్ యానిమల్ అయినా సరే, ఏదైనా సరే దాని డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, షేప్ ఎలా ఉంది, ఓకే, ఎంత హైట్, ఇవన్నీ యూ హ్యావ్ టు అప్రాక్సిమేట్లీ ఎస్టిమేట్ చేయాల్సి వస్తుంది. సో ఎస్టిమేట్ చేసుకుంటే మీకు ఈజీగా చేయగలుగుతారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మనం స్టార్ట్ చేద్దాం. ఇది చాలా సింపుల్గా, ఇప్పుడు మీరు దీన్నే చూసుకుంటే ఒక క్యూబ్ ఉంది, ఆ క్యూబ్ నుంచి ముందుకు ఎక్స్ట్రూడ్ అయింది, దాంట్లో నుంచి బిల్డింగ్ వచ్చింది. సింపుల్, ఈజీ టు అండర్స్టాండ్, రైట్? సో అది చేద్దాం. సో షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్. ఓకే, క్యూబ్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ షిఫ్ట్ ఏస్ క్లిక్ చేసి కర్సర్ టు ఓల్డ్ ఆరిజిన్ అంటే మిడిల్లోకి వచ్చేస్తుంది. షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్. ఓకే, మనకి క్యూబ్ ఇక్కడ ఉంది, రైట్? ట్యాబ్ ఎస్ఎక్స్ ఎస్వై, ఐ థింక్ దిస్ మచ్ ఈజ్ ఎనఫ్. ఎంత ఉంది చూడు, ఇది. ఓకే, యా, దిస్ మచ్ ఈజ్ ఎనఫ్. ఎక్స్లో మేబీ ఇంకొంచెం, ఎక్స్లో ఇలా. ఓకే, యా, దిస్ మచ్ ఈజ్ ఎనఫ్. నా కంట్రోల్ ఆర్, ఇది ఒకటి. ఫ్రంట్ ఎక్స్ట్రూజన్కి ఇది ఒకటి. ముందుకుంది కదా, ముందుకు జరుపుదాం. ముందుకు జరిపిన తర్వాత వీటిని ఇన్సర్ట్ చేయాలి కొద్దిగా, ఎందుకంటే మనకు అక్కడ అలాగే ఉంది. ఇది చూసుకుంటే కొంచెం గ్యాప్ ఉంది వాల్కి, దానికి తేడా, అవునా? సో అది చేయాలి. అండ్ మీరు ముందల చూడండి, ఇదంతా అనలైజ్ చేయాలి. ఇది చూడండి, ముందల గ్యాప్ ఉంది అంటే ఇది వెనకాల నుంచి స్టార్ట్ అవుంది, ముందల నుంచి స్టార్ట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు దీన్ని నేను వెనకాలకి జరపాలి, రైట్? సో మనకి ఇది బేస్. ఓకే, నా ఎక్స్ట్రూడ్ ఇట్, పైకి ఎక్స్ట్రూడ్ చేశా. సో ఆ హైట్ చాలు నాకు. అండ్ మేబీ ఇది కొంచెం రావచ్చు ఇంకా, అంతే చాలు. సో ఇది బేసిక్ స్కెలిటన్ షేప్. ఓకే, నా ఇంకోటి చూసుకుంటే పైన రూఫ్, దీని నుంచే చేయొచ్చు రూఫ్ కూడా. ఇట్స్ వెరీ సింపుల్ టు డూ. సేమ్ ఎక్స్ట్రూడ్ చేయి, ఎక్స్ట్రాగా ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత మనకి వెయిట్ సెకండ్, ఇది ముందుకు వచ్చింది, రైట్? సో ఇది కొంచెం ఇంకా ముందుకు ఎక్స్ట్రూడ్ చేసుకో. అండ్ రైట్ క్లిక్, ఎక్స్ట్రూడ్ ఫేసెస్ అలాంగ్ నార్మల్స్. ఇలా ఎక్స్ట్రూడ్ చేసి ఆఫ్సెట్ ఈవెన్ అని కొట్టు, స్ట్రైట్గా వస్తాయి అన్నీ. రైట్, వచ్చినాయి కదా. నో, సో ఇలా వచ్చిన తర్వాత ఐ థింక్ యూ డోంట్ వాంట్ దీస్. యాక్చువల్గా ఇవన్నీ మీరు డిలీట్ చేయొచ్చు. యూ కెన్ డిలీట్ దిస్. డిలీట్ చేసి ఎఫ్. ఓకే, ప్లెయిన్గా వచ్చింది కదా. నౌ ఐ వుడ్ రాదర్ కనెక్ట్ దీస్, ఇవి రెండు కనెక్ట్ చేసుకుందాం. అండ్ ఇది అండ్ ఇది. దట్స్ ఇట్, అంతే. మనకి ఇంకా ఏం అవసరం లేదు. అండ్ ఒకసారి టాప్ వ్యూలోకి వెళ్ళి, ఇవి స్ట్రైట్ రాలేదు కదా, వీటిని స్ట్రైట్గా చేసుకుందాం. SX0 సెలెక్ట్ చేయి, అది. వెయిట్ నేను అన్నీ సెలెక్ట్ చేసా, మై బ్యాడ్. ఈ వ్యూలో బెటర్. అది సో స్ట్రైట్ వచ్చేసినాయి మనకి. వచ్చిన తర్వాత అండ్ వీ డోంట్ ఈవెన్ నీడ్ దిస్, ఇది అవసరం లేదు.
డిజాల్వ్ చేసేద్దాం. ఎక్స్ట్రా నాకు అవసరం, అందుకే నేను ఎక్స్ట్రాని తీసేస్తున్నా. మీరు ఉంచుకోవాలని కూడా ఉంచుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. ఎం ఎట్ సెంటర్, ఎం ఎట్ సెంటర్. సో మనకి ఈ ఫ్రంట్ది అయిపోయిందా? నా వెయిట్ ఎ సెకండ్, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. యా, ఇక్కడ ఇది ఒకటి ఉంది. వెయిట్, ఫస్ట్ చేసే ముందు మనము ఫస్ట్ ఇది చేద్దాం. Ctrl+R. అవసరం కూడా లేదు యాక్చువల్గా, అలా అవసరం కూడా లేదు. ఇది సెలెక్ట్ చేయి, మళ్ళీ అంతా రౌండ్ మొత్తం చుట్టూ తిరిగి చేసినట్టు ఉంటుంది. అలా ఏం అవసరంలే. మనం చూసుకుంటే పైన ఇలా ఉంది, రైట్? అది చేసేసాం, అయిపోయింది. పైన ఇలా ఉండి కింద, పైన ఇలా ఉండి కింద ఇలా ఉంది. సో అది చేసేసినాం, అయిపోయింది. రైట్? అది చేసిన తర్వాత ఎం ఎట్ సెంటర్, అయిపోయింది. ఈజీగా అయిపోయింది షేప్, అవునా? అండ్ మీరు ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఇది హాలోగా ఉంది అండ్ ఇది పైకి ఉంది. సో అది కూడా మనం చేద్దాం. యాక్చువల్లీ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇది యాక్చువల్లీ సపరేట్ చేస్తే ఇంకా బెటర్, మీకు ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో లెట్ సపరేట్, ఈజీగా సపరేట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి Ctrl+I+P సెలెక్షన్, అంతే, సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన మోడల్ చేసుకోవచ్చు దీన్ని. ఎలా? ఇప్పుడు మనకి ఇది ఇన్సెట్ అవ్వాలి అండ్ ఇంకా ఎక్కువ ఇన్సెట్ అవ్వాలి ఇది. delete the faces, okay, at last. సేమ్ ఇది కూడా అంతే. అది now you can just take this లోపలికి తీసుకెళ్ళొచ్చు. సో అది మీకు ఈ గ్యాప్ కూడా కనిపించద్దంటే ఎం ఎట్ లాస్ట్. ఇక్కడ ఏమేమి క్లిక్ చేస్తున్నా మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి, డోంట్ వరీ. ఎట్ లాస్ట్, అది ఇక్కడ ఒక వర్టెక్స్ ఉన్నాయి, అవి యూ కెన్ డిజాల్వ్ దిస్. జస్ట్ క్లీన్ అప్ అనమాట. దిస్ ఇస్ ద క్లీన్ అప్ వర్క్. ఓకే, అండ్ షేప్లో చూసుకుంటే మనకి ఇక్కడ స్ట్రైట్గా లేదు, స్లాంట్గా వెళ్ళిపోయింది, అవునా? సో అది మనం చేద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు ఫస్ట్ ఇది చేయాలి, ఇది చేయలేదు ఇంకా మనం. సో 1 ఎట్ సెంటర్, అండ్ ఇది ఈ వర్టెక్స్ అని సెలెక్ట్ చేసి స్కేల్ ఇన్ ద వై, ఇది కూడా సెలెక్ట్ చేయాలి, అంతే. ఏంటి మొత్తం అయిపోయింది. ఓకే, ఆబ్వియస్లీ మొత్తం అవుతుంది, ఎందుకంటే మనం కింద దాకా ఎలాంటి వర్టెక్స్ లేదు. ఒకటి ఇక్కడ మనం యాడ్ చేయాల్సి వస్తుంది. యా, ఐ థింక్ దిస్ ఈ రేంజ్లో యాడ్ చేసిన తర్వాత ఎట్ సెంటర్ SY, అంతే. మనకి ఇది షేపు వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్స్, అండ్ ఆల్సో మనము వైర్ ఫ్రేమ్ టర్న్ చేద్దాం ఆన్, బెటర్ విజిబిలిటీ ఉంటుంది.
అండ్ అది కాకుండా షాడో ఒకటి క్యావిటీ ఒకటి ఆన్ చేసాం. పర్ఫెక్ట్. నా ఇది చూస్తే ఈ షేప్ మనకు అవసరం లేదు, ఇది స్ట్రైట్గా వచ్చేసింది అవునా. ఇది యాక్చువల్గా మీరు విడివిడిగా కూడా చేయొచ్చు, బట్ అలా చేస్తే మీరు ఎప్పటికీ నేర్చుకోరు, సో విడివిడిగా చేయకండి. ఓకే, జిఎక్స్ అది ఆ షేప్ మనకు కావాల్సింది అవునా. అంతే. ఓకే, ఇది స్ట్రైట్గా రాలేదు అని మీరు అనుకుంటే యూ క్యాన్ సెలెక్ట్ దీస్ టు అలా ఇది ఇది ఒక్కటే చాలు యాక్చువల్గా. అది సో ఇదంతా సెట్ అయిపోయింది మనకి, మొత్తం షేప్ అయితే వచ్చేసింది. ఐ థింక్ నథింగ్ ఎల్స్ ఇస్ రిమైనింగ్. ఇంతవరకు యూ కెన్ సెలెక్ట్ అండ్ సేస్ y0. ఓకే, అండ్ ఇది సెలెక్ట్ చేయి, కంట్రోల్ బి బెవెల్ అ లిటిల్ బిట్, బెవెల్ చేయాలి మీకు బాగుంటుంది. ఓకే, నా మనకి ఇక్కడ బ్లాక్ అండ్ ఇవి ఉన్నాయి కదా, అది కూడా చేద్దాం. అండ్ దట్ ఈస్ ఆల్సో ఈజీ టు డూ. యాక్చువల్ డైరెక్ట్గా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అది రెండు సెలెక్ట్ చేసి జస్ట్ బెవెల్ చేసి వాటిని బ్లాక్ కలర్ చేసేస్తే అయిపోతుంది సింపుల్గా. ఓకే, ఆర్ మనము క్యూబ్స్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం డోర్ చూద్దాం. షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్. ఆర్ అలా చేయొచ్చు, ఆర్ ఇందులో వేస్తే ఇంకా బెటర్, మిడిల్లోకి వస్తుంది కరెక్ట్గా. ఇన్సర్ట్ చేయి. ఓకే, ఈ సైజ్ చాలు మనకి డోరు. ఓకే, ఈ సైజ్ చేసిన తర్వాత మనకి కొంచెం ఇది కిందికి రావచ్చు, రైట్, అండ్ ఇది కిందికి. ఇలా ఉంది మనకి డోరు, చూడండి అలా ఉంది డోరు. సో అలాగే చేస్తాం. నౌ యూ కెన్ షిఫ్ట్ డి, డూప్లికేట్, ఎక్స్ట్రూడ్, ఇన్సెట్, ఎక్స్ట్రూడ్. సెలెక్షన్ అయిపోయింది ఇది కూడా. నౌ టేక్ సిలిండర్, మళ్ళీ సిలిండర్ తీసుకో. ఏది సిలిండర్ ఇక్కడ ఉంది, ట్యాబ్, రొటేట్ ఇన్ వై యాక్సిస్. స్కేల్ ఇట్ డౌన్ కొంచెం. ఇన్సెట్, ఎక్స్ట్రూడ్, అంతే, ఇది కూడా అయిపోయింది. సో ఇది అంతే అయిపోయినాయి. విండోస్ ఆర్ క్వైట్ ఈజీ. ఇక్కడ మనకు పెద్ద ఏం లేదు విండో, రైట్, జస్ట్ బాక్సెస్ లోపలికి వెళ్ళేసి మనకి ఇది అయిపోయింది. కాకపోతే పైన కొంచెం వెడల్పు ఉంది, కింద వచ్చేసరికి సన్నగా అయిపోయింది. సో అది ఒక్కటి చేయాలి. సో అది కూడా చేద్దాం, విండోస్ కూడా చేద్దాం. సో షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్ తీసుకొని టు ద సెంటర్, అండ్ ఈ లైన్లో ఉండాలి. ఎస్ఎక్స్ ఇలా, అంతే, ఇంతే ఉంది విండో.
స్కేల్ డౌన్ చేయి. ఫస్ట్ ఇక్కడే మనం 3 కంట్రోల్ ఆర్ కంట్రోల్ బి బెవెల్. ఓకే, వెయిట్ బెవెల్ చేసే ముందు ఐ థింక్ వీ హ్యావ్ టు బెవెల్ చేద్దాం. ఫస్ట్ అయితే బెవెల్ చేద్దాం. బెవెల్ చేసిన తర్వాత కొంచెం ఇన్సెట్ చేద్దాం. లేదు, యాక్చువల్గా బెవెల్ కన్నా డైరెక్ట్గా ఇన్సెట్ చేస్తే ఇంకా బెటర్. అప్పుడు ఏమవుతుంది, అంతా కొంచెము ఈ విడ్త్ ఇక్కడ ఉంది కదా, ఈ విడ్త్ ఈ డెప్త్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత అన్ని సెలెక్ట్ చేయి, ఒక్కొక్కటి సెలెక్ట్ చేయి, ఇన్సెట్ కొట్టు, ఇంకోటి సెలెక్ట్ చేయి, షిఫ్ట్ ఆర్ సేమ్ సైజ్లో వస్తాయి. వచ్చిన తర్వాత ఎక్స్ట్రూడ్. విండో అయిపోయింది, చాలా సింపుల్గా, అవునా? అండ్ సైడ్స్లో మీరు చూసుకుంటే సైడ్స్లో కూడా డిఫరెన్స్ ఉంది. ఇది కొంచెం ముందుకి కొంచెం వెనకాలకి ఎలా ఉంది, అవునా? సో 1 Alt Z, అది సింపుల్. నా కింద ఉన్నదానికి ఇది వచ్చేసి మనకి షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్, అంతే ఉందా? సైజ్ కొద్దిగా తక్కువ ఉంది, సైజ్ కొద్దిగా తగ్గిద్దాం. GY and I think we need a little bit inset and little bit inside extrusion. అది అంతే, విండో అయిపోయింది. సో ఈ రెండు డూప్లికేట్ చేయి, షిఫ్ట్ డి డూప్లికేట్ చేసి ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు సెంటర్ ఆఫ్ మాస్, rotate 90 degrees in the Z axis, minus 90 degrees. అంతే. ఇది కూడా అయిపోయింది. సో విండోస్ అయిపోయాయి, డోర్ అయిపోయింది, అండ్ ఇది అయిపోయింది. డోర్కి ఒక చిన్న హ్యాండిల్ లాగా కూడా ఉంది. సేమ్ ఇప్పుడు ఇది ఏ షేప్లో ఉందో అలాగే ఒక షేప్ ఉంది. సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళి షిఫ్ట్ ఏ క్యూబ్ సెలెక్ట్ చేస్తే ఒక క్యూబ్ వస్తుంది. దాని తర్వాత GX, ఎందుకంటే ఎడిట్ మోడ్లోకి ఎందుకు పోయాను ఫస్ట్ అంటే, ఎడిట్ మోడ్లోకి పోయి షిఫ్ట్ ఏ మెష్ తీసుకుంటే ఆటోమేటిక్గా కంబైన్ అయ్యి వస్తుంది. ఇంకా ఇది ఒకటే, రెండు ఒకటే లాగా వస్తాయి అన్నమాట. సో సపరేట్గా రావు. ఓకే, నా GX GZ అండ్ GY కొద్దిగా స్కేల్ డౌన్ చేద్దాం. అండ్ అది అలా ఉంది. అండ్ క్రాస్ ఉంది కొద్దిగా, సో క్రాస్ ఉంది, సన్నగా కూడా ఉంది. అది అండ్ ఫర్ ద బెటర్ రిజల్ట్స్, అంటే చూడడానికి బాగుండడానికి యూ హ్యావ్ టు బెవెల్ థింగ్స్. ఓకే, దీన్ని బెవెల్ చేయి, దీన్ని కూడా బెవెల్ చేస్తే ఏంటంటే మనకు ఆ లైట్ పడి బౌన్స్ అవ్వడానికి ఒక స్పేస్ అనేది మనకి దాని మీద ఉంటుంది. లేకపోతే షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, షార్ప్ ఎడ్జ్ ఉంటే కరెక్ట్ కాదు మళ్ళీ అలా. సో అది, అండ్ ఈవెన్ ఫర్ దిస్ యూ కెన్ బెవెల్, రైట్? కింద అంత హైట్ అవసరం లేదు అనుకుంటే యూ కెన్ డిగ్రీస్. ఇంకా ఈ స్టేజ్లో మీరు ఎలాంటి చేంజెస్ అయినా చేసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ, ఎలాంటి చేంజెస్ అయినా. అండ్ మనం ఇంక ఇప్పుడు పైన ఇదొకటి అండ్ బ్రిక్స్, అక్కడక్కడ బ్రిక్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తే సరిపోతుంది. బ్రిక్స్ ఆర్ ఆల్సో ఈజీ, అన్నీ సేమే ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు. అండ్ పైన చిమ్నీ చూడండి, ఇట్స్ అ సింపుల్ షేప్, అవునా? ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ షేప్. సో ఇలా షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్, స్కేల్ డౌన్, ఇంకా స్కేల్ డౌన్,
అది నా మనకి ఎక్స్ట్రూడ్ అవ్వాలి ఇది. రైట్ క్లిక్, ఎక్స్ట్రూడ్ ఎలా నార్మల్స్, అదే చిమ్నీ. కొంచెం ఇంకా మాకు డీటెయిలింగ్ కావాలంటే లోపలికి స్కేల్ చేసుకో. అది సో ఇది కూడా అయిపోయింది. నా బ్రిక్స్ ఆర్ ఆల్సో క్వైట్ ఈజీ. షిఫ్ట్ ఏ, క్యూబ్, అది ఏం లేదు, జస్ట్ క్యూబే అది, అవునా, జస్ట్ క్యూబే. ట్యాప్, స్కేల్ డౌన్, స్క్వేర్లో ఉండదు మనకి, అవునా, రెక్టాంగులర్గా ఉండాలి. అంతే. ఇందాక చెప్పినట్టు ఇంకొంచెం దీన్ని బెవెల్ చేసుకుంటే ఇంకా బెటర్. అలా బెవెల్ చేసుకుంటే బెటర్. నా ఇంకా ఈ బ్రిక్ని మీరు అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ షిఫ్ట్ డి, జీ, కొంచెం స్కేల్ చేసుకుంటండి, స్కేల్ తగ్గించుకోండి. షిఫ్ట్ డి, జీ, వై, మన ఎక్స్లో పెట్టి స్కేల్ డౌన్ చేయండి. అండ్ దీన్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ డి ఎక్స్, షిఫ్ట్ డి జీ, జస్ట్ మీరు దాన్ని ఇంకా కొంచెం మార్చాలి, అడిదిటు ఇటుదటు పిట్ చేస్తే అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఇది ఒకటే తీసుకుంటా, షిఫ్ట్ డి ఎక్స్, ఇక్కడికి వచ్చేసి స్కేల్ పెద్దగా చేస్తాను. షిఫ్ట్ డి జీ, ఎక్స్లో కొద్దిగా డౌన్ చేసి సన్నగా చేస్తాను. సో అలాగా ఆ వేరియేషన్ అనేది మనం తెప్పించుకోవాలి. ఇంక ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా పెట్టేసుకోండి, అంతే. ఇంకంతే, మనకి ఇది మోడల్ అయితే అయిపోయింది. ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఏవి ప్లాన్స్, అవి ఇది చాలా ఈజీ చేయడం మనకి. నేను ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ తీసుకొని షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్, ట్యాబ్, సబ్ డివైడ్, టాపీలోకి వెళ్ళు, ఎస్ఎక్స్, ఎస్వై, రౌండ్గా చేసిన తర్వాత స్కేల్ దెమ్ డౌన్. నా సైజెస్ కోసం ఫస్ట్ దీని మీద పెట్టుకుందాం, సైజ్ తెలవడం కోసం. సో సైజ్ తగ్గాలి మీరు చూసుకుంటే, సో ఇంకా తగ్గాలి. సో అది మనకి ఇక్కడ షేప్. సో దాంట్లో ప్లాంట్ కూడా అది ఏం పెద్ద ఇది కాదు, జస్ట్ ట్యాప్ 3, ఇన్సర్ట్ చేయి, లోపలికి ఎక్స్ట్రూడ్ చేయి, తర్వాత మళ్ళీ దీన్ని బయటికి ఎక్స్ట్రూడ్ చేయి, ఆర్ జస్ట్ ఇన్సర్ట్ ఫస్ట్ అండ్ ఎక్స్ట్రూడ్ చేసి ఇది ఒక్కటి సెలెక్ట్ చేసి ఇలా పెట్టు, మనకి ఆ షేప్ వస్తుంది. అండ్ ఇంకా దీనికి మీకు అంతే, ఇంకా చాలు. హెవీగా వెళ్ళకుండా, లేదు నాకు ఇంకా క్లారిటీగా ఉండాలి ఇది, ఇంట్లో నాకు ఇట్లా వద్దు అనుకుంటే మళ్ళీ దీంట్లో లైక్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఎస్, కర్సర్ టు సెలెక్టెడ్, షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్, ట్యాప్, సబ్ డివైడ్, స్మూత్నెస్ పెంచేసేయి, స్కేల్ డౌన్ చేసి ఓ జీ, ఇలా చేస్తే ఇంకా సింపుల్గా అయిపోయింది, అవునా. చూడ్డానికి కూడా బాగుంది. సేమ్ ఇప్పుడు ఇది ఒకటి సెలెక్ట్ చేయి, కంట్రోల్ చేయి, రెండు ఒకటి ఆబ్జెక్ట్ అయిపోతుంది. షిఫ్ట్ డి ఎక్స్,
నా ఇక్కడ కూడా ప్లాంట్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో అవి వీటిని యూజ్ చేసి చేయొచ్చు. షిఫ్ట్ డి అని పెట్టేసి మనకి ఇప్పుడు ఇది ఉందా, డౌన్ ఇట్. చాలా సింపుల్గా ఉన్నదాన్ని నేను చేసేసా, ఉన్నదాన్ని చేసేసా, అంతే. ఇల్లు అయిపోయింది. ఇంకా కలరింగ్ అంటారా, జస్ట్ మెటీరియల్స్ వేసుకోవడం. ఇట్స్ వెరీ వెరీ ఈజీ. జస్ట్ సెలెక్ట్ చేయడం, మెటీరియల్ యాడ్ చేయడం. ఓకే, లెట్ ఇట్ కంపైల్. యా, సెలెక్ట్ చేసి మెటీరియల్ యాడ్ చేయడం అండ్ మెటీరియల్ వ్యూలోకి వెళ్ళి చూసుకోవాలి మెటీరియల్ ఏది. సమ్ అరౌండ్ ఇలా కలర్ యాడ్ చేసుకోవడమే. రఫ్నెస్ ఉండాలి దీనికి. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్గా మీరు కలర్స్ ఎలా ఉన్నాయి, కలర్స్ ఎలా ఉంటే అలా. ఇప్పుడు ఫర్ సపోజ్ దీనికి రెండు ఒకటే ఉంది, అవునా, లైక్ కలిపి ఉంది, బట్ రెండు మెటీరియల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేయాలి దీనికి, న్యూ గ్లాస్ అని ఒకటి పెడతా, దీన్ని బ్లూ కలర్ చేస్తా. ఓకే, బ్లూ కలర్ చేస్తా. నా ఇంకోటి యాడ్ చేసి కొత్త మెటీరియల్ తీసుకొని వుడ్ అని పెట్టి ఇక్కడ కంట్రోల్ ఐ అసైన్, మిగతా సెలెక్ట్ చేసి అసైన్ చేసి వీటికి సమ్ బ్రౌనిష్ కలర్. వైర్ ఫ్రేమ్ ఆఫ్ చేయి, ఈజీగా అర్థమవుతుంది చూడు. అలాగా నా మిగతా వాటికి ఆరెంజ్, లైక్ ఇప్పుడు ఈ బాడీ కంప్లీట్ అంతకి ఆరెంజ్ అని కదా, బాడీ అంతా కూడా లేదు, మళ్ళీ కింద వేరే కలర్ ఉంది, పైన వేరే కలర్ ఉంది, అంటే కింద ఈ కలర్ ఉంది అనుకుందాం. సో ట్యాబ్ 3, మొత్తం అంతా సెలెక్ట్ చేసి న్యూ మెటీరియల్, హౌస్ వాల్స్ అని పెడతాం. దీనికి ఆరెంజ్ కలర్, కంప్లీట్ ఆరెంజ్ కలర్. ఓకే, అండ్ కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే మిగిలినవి కనబడతాయి. ప్లస్ యాడ్ చేసి కొత్త మెటీరియల్ యాడ్ చేసి అసైన్ కొట్టేసి దీనికి బ్లూ అండ్ దిస్ ఈ కలర్లో కొంచెం డార్కెస్ట్, అంతే. ఇలా మెటీరియల్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. దేనికైనా అంతే, డోర్కైనా అంతే, దీనికైనా అంతే. సో ఇలా మెటీరియల్ వేసుకోండి, వేసుకుంటే మీకు అయిపోతుంది. ఇప్పుడు బ్రిక్స్ అన్నీ ఉన్నాయి, బ్రిక్స్ అన్నీ ఒక ఆబ్జెక్ట్ చేసేయండి. కంట్రోల్ జీ. సో ఇప్పుడు బ్రిక్స్ అన్నీ ఒకటే, ఇప్పుడు ఇదంతా ఒకటే అయిపోయింది, రైట్. దీనికి ఒక మెటీరియల్ యాడ్ చేయి, బ్రిక్స్ అని చెప్పేసి. మెటీరియల్ రీయూస్ కూడా చేసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. బ్రిక్స్ ఏ కలర్ ఉన్నాయి దాంట్లో, ఇదే కలర్లో బ్రైట్ అలాగా. ఓకే, అండ్ డోర్ కూడా అంతే, ఇంకా మిగతావన్నీ అంతే ఇంకా. సో ఇది అసైన్ మెటీరియల్ ఎల్లో కలర్, కంట్రోల్ ఐ, న్యూ మెటీరియల్, అసైన్ వుడ్ కలర్. మన దీనికి ఏమి ఇచ్చామో అందులోనే లైట్ కలర్ అసైన్.
అలా, ఆర్ మేబీ బ్లూ. ఇంకొకసారి ఇచ్చిన తర్వాత ఏ కలర్ అని మార్చుకోవచ్చు మనం, మేబీ బ్లూ ఇలా. సో మిగతా వాటన్నిటికి కూడా అలాగే కలర్ చేసుకోండి. ఓకే, సో కలరింగ్ అంతా చెప్పాలని అవసరం లేదని నా ఒపీనియన్, ఎందుకంటే అది మీరు చేయగలుగుతారు. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. దిస్ హౌ యూ కెన్ మేక్ అ హౌస్. సో మీరు ఒకవేళ హౌస్ చేయాలనుకుంటే యూ కెన్ డూ లైక్ దిస్, ఎనీథింగ్. ఇప్పుడు దీనికి కూడా అలాగే, ఇప్పుడు దీనికి ఏ మెటీరియల్ ఉంది, మెటీరియల్ 002. ఓకే, మెటీరియల్ 002 అదే ఇవ్వచ్చు దీనికి కూడా, మెటీరియల్ 002. కంట్రోల్ ఐ, మెటీరియల్ 00 యాడ్ కొట్టాలి, మెటీరియల్ 003 అసైన్ వచ్చేసింది. సేమ్ ఇంకా ఇప్పుడు దీనికి ఏ మెటీరియల్ ఉందో దీనికి కూడా అదే మెటీరియల్ ఇవ్వండి, మెటీరియల్ అని ఉంది. సో మెటీరియల్ ఇవ్వండి దీనికి అలాగా. సో ఇవి కూడా అంతే, ఎల్ క్లిక్ చేస్తే అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. దీనికి మనం ఇది కంట్రోల్ ఐ, దీనికి ప్లాంట్ అని చెప్పేసి గ్రీన్ కలర్ అలాగా. సో దాన్ని డూప్లికేట్ చేసి పెట్టుకోండి. సో ఇలా ప్రతి ఒక్క దానికి మీరు ఈజీగా మెటీరియల్ అయితే చేసుకోవచ్చు. సో అది, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, డిఫరెంట్ హౌసెస్ చేయండి. క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ ఫర్ న్యూ హౌసెస్ ఒకసారి చూసి మీరు దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, yeah, see you in the next video. And before closing, I'll tell you one thing. If you really want to get into this, like 3D modeling loki ellali ledha gaming loki ellali anukunte, you can come and take my course. Contact me, you will have it in the description, contact details ani, or video end lo kuda vastayi. And also త్వరలో I will be releasing a website. దాంట్లో you can download all the 3D models, all the game templates. అన్ని స్లోగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. యానిమల్స్ మోడల్స్ లేదా చైల్డ్ మోడల్స్ ఇవన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా కావాలి అనుకుంటే యూ కెన్ విజిట్ దట్ అండ్ డౌన్లోడ్ ఇట్ ఫర్ వెరీ లెస్ ప్రైస్. చాలా తక్కువ ప్రైజెస్ పెట్టి మేము పెడుతున్నాము. సో త్వరలో నేను అది వీడియోలో చెప్తాను. ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్, వెబ్సైట్ అయిపోవడానికి వచ్చింది, అది అయిపోగానే నేను చెప్తాను. ఓకే, సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. బాయ్.